యాసంగి సీజన్ దాదాపుగా ముగుస్తోంది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. సాగు భూములు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా వేసవి దుక్కులు చేయడం వల్ల వానాకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. వానాకాలం యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరైపోయే ప్రమాదముంది. కాబట్టి వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమ శాతం పెరుగుతుందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నీలవేణి. సనాతన వ్యవసాయ విధానంలో పూర్వం మనం వేసవి దుక్కులు చేయడం అనేది విరివిగా ఉండేది. మరి ఇప్పటి కాలంలో అయితే ఆ వేసవి దుక్కులు చేయడం అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కానీ వేసవి దుక్కుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే మనం వేసవి దుక్కులు అంటే ఇప్పుడు రబీ పంటలు కోసేసిన తర్వాత ఏప్రిల్, మే నెలల తర్వాత మనకి వేసవి దుక్కులు ఇనపనాగలు కానీ లేదా రెక్కనాగలు కానీ దాని ట్రాక్టర్ కనుక అటాచ్ చేసి మనకి 9 అంగుళాలు తగ్గకుండా లోతు దుక్కులు చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మనకి లోతు దుక్కి చేయడం వల్ల కలుపు విత్తనాలు కానీ ఏమైనా ఉండిపోయి బాగా ఎండకి శుష్కించిపోయి కలుపును మనం తగ్గించుకోవచ్చు అంటే వేసవి దుక్కుల వల్ల. అదేవిధంగా మనకి కింద పొరలు కూడాను తిరగడం వల్ల ఉష్ణోగ్రత పైనుంచి కిందకి వెళ్ళడం ఆగి తేమను కూడాను మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు కూడాను మనం తగ్గించుకోవడం వల్ల ఆ కలుపు ద్వారా ఆవిరి రూపంలో వృధా అయ్యే నీటిని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ కలుపు అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దాని నుంచి అంటే ఇప్పుడు మూలకాలు ఉన్నవి ఏవైతే నేలలో ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల కూడాను మనం ఈ కలుపు మొక్కలను నాశనం చేయడం వల్ల అవి కూడా తగ్గించుకొని కొద్దిగా రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం వేసవి దుక్కులు చేయడం వల్ల ఎక్కువగా క్రిమి కీటకాలు వాటిని కూడాను తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే వేసవి దుక్కులు చేయడం వల్ల లోతుగా దున్నడం వల్ల ఆ నేలలో కొన్ని రకాలైనటువంటి పురుగులు ఏంటంటే కోశస్థ దశలో ఉండిపోతాయి. వేసవి కాలంలో ఆ కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు పైకి రావడం వల్ల అవి పక్షులు కంటి పడతాయి. ఆ పక్షుల బారిన పడిపోయి కూడాను వాటి యొక్క క్రిములు, కీటకాల సంతతిని మనం తగ్గించుకోవడం వల్ల కూడా వచ్చే పంటలో ఈ కీటకాల సంతతి తగ్గి మనం రసాయనిక ఎరువులు ఎక్కువగా పిచికారీ చేయకపోవడం వల్ల రైతుకి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం కాలుష్యాన్ని కూడాను తగ్గించుకోవచ్చు. కలుపు కానీ పంట ఆకులు కానీ ఏమైనా పాత పంట కొన్ని కొమ్మలు కానీ ఏవైనాను మనం నేలలో కలిగి ఉండడం వల్ల సేంద్రీయ పదార్థం కూడాను ఈ నేలలో అందడం వల్ల సేంద్రీయ కర్బనాన్ని నేలలో పెంచుకొని మనం ఆరోగ్యకరమైనటువంటి భూమిని పొందడానికి అవకాశం ఉంటుందండి. వేసవి దుక్కులతో పంటకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా కలుపు, చీడపీడల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం మంచిది.